హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు మరొక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్తో మేము ముందుకు వచ్చానండి. మరి ఎప్సమ్ సాల్ట్కి సబ్స్టిట్యూట్ ఈరోజు మనం ఏంటనేది చూసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. ఇంకా అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను క్యాటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన టెర్రస్ పైన మొక్కలు ఇంత గ్రీన్గా, ఫ్లవర్స్ ఇంత హెల్దీగా ఇట్లా రావాలంటే మాత్రం మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్సేనండి. మనం ఎంత ఆర్గానిక్ పద్ధతిలో మనం గార్డెనింగ్ చేస్తామో మన మొక్కలు అంత హెల్దీగా ఉంటాయి, ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి, మనకు పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయండి. కొంచెం మంది అనుకోవచ్చు కెమికల్స్ ఇస్తేనే పువ్వులు పెద్ద పెద్దగా వస్తాయి లేదా ఇంకా మొక్కలు హెల్దీగా ఉంటాయి అని. కాదండి, అది కంప్లీట్గా రాంగ్. మనం కంప్లీట్గా ఆర్గానిక్ గార్డెనింగ్ చేసుకుంటూ మనం ఇట్లా హెల్దీగా మన మొక్కలను ఉంచుకోవచ్చు. మరి మీరు నా ఛానల్లో చెక్ చేయొచ్చు, ఎక్కడ కూడా మీకు కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవి కూడా కనిపించవన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తోనే నేను మన గార్డెనింగ్ అనేది నేను చేసుకుంటాను. బేసిక్గా మొక్కలకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా కూడా మన కిచెన్లో నుండి వచ్చే వేస్టేజ్తోనే ఉంటుందండి. ఇంకా కొన్ని తక్కువ కాస్ట్లోనే మనము అంటే ఎక్కువ వాటికి ఖర్చు ఎక్కువ పెట్టకుండా కూడా తక్కువ ఖర్చులో ఏది ఉంటుందో కూడా చూసుకొని కొన్ని అట్లాంటి ఏది దేంట్లో దొరుకుతుందో చూసుకొని మన మొక్కలకి కావాల్సింది మనం ఆ విధంగా మనం అందించడం అనుకోండి. మంచిగా మనం ఇట్లా మన గార్డెన్లో ఫ్లవర్స్ కానీ, మంచి వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మనము హాయిగా తీసుకోవచ్చు గార్డెన్లో. మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా, ఎంత వాటరింగ్ కరెక్ట్గా టైంకి చేసినా కూడా ఎండకు పెట్టకపోతే మొక్కలు, పువ్వులు, కాయగూరలు కానీ, పండ్లు కానీ ఏవి కూడా రావండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎండ అనేది చాలా ఇంపార్టెంట్. మొక్కలకి ఎండ తగిలే ప్లేస్లోనే మనం పాట్స్ని పెట్టాలి. ప్రూనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టైంకి ప్రూనింగ్ చేయాలి. ఒకసారి పువ్వు పూసి అయిపోయిన తర్వాత దాన్ని మొక్క మీదనే వదిలేయకుండా కింద నుండి, పువ్వు కింద నుండి ఒక 2-3 ఆకులు వరకు మనం కట్ చేసేయాలి. ఆ విధంగా కట్ చేయడం వల్ల అక్కడ నుండి కొత్త బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ కొత్తగా మొగ్గలు, పువ్వులు అనేటివి కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది. టైంకి ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు ప్రతి 10 రోజులకు ఒకసారి మనము పాట్లోని మట్టిని లూజ్ చేయాలండి. ఒక 2 ఇంచుల వరకు తప్పకుండా ఈ పని పూల మొక్కలకు కానీ, కాయగూర మొక్కలకు, పళ్ళ మొక్కలకు అన్నిటికీ కూడా మనము ఈ పని చేయాలి. లూజ్ చేయాలి సాయిల్ అంతా. అట్లా లూజ్ చేయడం వల్ల మంచిగా ఆక్సిజన్ అనేది వేర్ల వరకు అందుతుంది. అట్లనే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా చక్కగా మొక్క గ్రహించుకుంటుంది. కింద వేర్ల వరకు కూడా మంచిగా ఆ ఫర్టిలైజర్ అంతా కూడా గ్రహించుకుంటుంది. వారానికి ఒకసారి కంపల్సరీగా నీమ్ ఆయిల్ అనేది ప్రతి మొక్కకు మనము స్ప్రే చేయాలండి. 1 లీటర్ వాటర్కి 5 ml నీమ్ ఆయిల్ తీసుకొని ఒక 2 చుక్కలు మనము షాంపూ కానీ, లేకుంటే హ్యాండ్ వాష్ కానీ, సర్ఫ్ కానీ ఏదైనా ఒకటి కొంచెం వేసేసి మరి బాగా షేక్ చేసేసి అన్ని మొక్కలకి మనము మంచిగా స్ప్రే చేసుకోవాలి. అట్లా స్ప్రే చేయడం వల్ల పెస్ట్ కంట్రోల్లో ఉంటుంది. అసలు పెస్ట్ ఉన్నా లేకపోయినా మనం స్ప్రే చేయడం వల్ల పెస్ట్ రాకుండా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మార్చి మన మొక్కలకు పెస్టిసైడ్స్ అనేటివి ఇవ్వాలి. అంటే ఆర్గానిక్గా చాలా వీడియోస్ ఉన్నాయి అండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అట్లా డిఫరెంట్గా మనము పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేయాలి మన మొక్కల మీద ఆర్గానిక్గా. గుర్తుపెట్టుకోండి. ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి వెర్మి కంపోస్టు కానీ, లేదా పశువుల ఎరువు కానీ, లేదా మనం కిచెన్ కంపోస్ట్ కానీ మన మొక్కలకు తప్పకుండా మనం ఇవ్వాలండి. ఈరోజు లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ఇవి బీట్రూట్స్ అండి. బీట్రూట్స్ నేను ఇవి ఎప్పుడో తెచ్చి పెట్టేసినాను. ఇవి మర్చిపోయినాను వాడకుండగా. అయితే ఇవి ఇట్లా వడలిపోయినాయి కదా, మనకు అసలు ఇంకా వాడుకోవడానికి పనికి రావు. ఇప్పుడు వీటిని నేను మన మొక్కలకి వాడుకుంటాను. ఇక్కడ చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని కొన్ని నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసేస్తాను వీటిని.
అయితే మనకు కొంచెం టైం ఉంది అనుకుంటే మాత్రం ఈ కట్ చేసిన ముక్కలని మనం ఒక బకెట్లోకి వేసి 1 లీటర్ 2 లీటర్ల నీళ్ళు వేసేసి వాటిని ఒక రోజు పాటు ఫర్మెంట్ చేసి కూడా మనం అట్లా కూడా వాడుకోవచ్చు. లేదు మాకు ఇన్స్టెంట్గా కావాలి ఫర్టిలైజర్ ఇప్పుడు మొక్కలకి ఇవ్వాలి ఈరోజు, అసలు నేను ముందు రోజు ఫర్మెంట్ చేయలేదు మర్చిపోయినానంటే మనం ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. ఇట్లా మిక్సీలో మనము మెత్తగా చేసేసుకొని దాంట్లో నుండి జ్యూస్ తీసుకొని కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చు. సేమ్ క్వాలిటీ ఉంటుంది దాంట్లో కూడా. మరి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకట్ల వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని వీటిని పేస్ట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇది పేస్ట్ లాగా చేసేసుకున్నాను వాటర్ వేసి. ఈ విధంగా తయారైంది చూడండి. నేను అసలు ఏమాత్రం ఆ తొక్క కూడా తీయలేదు, పైది చెక్కు తీయకుండా నేను డైరెక్ట్గా నేను మొత్తం కూడా గ్రైండ్ చేసేసినాను. ఇప్పుడు దీన్ని మనము ఫిల్టర్ చేసుకుందాము. ఇక్కడ ఒక స్ట్రెయినర్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫిల్టర్ చేయడానికి. ఇది కంపల్సరీగా మనము స్ట్రెయిన్ చేసుకొని వేయడమే మంచిదండి. ఎందుకంటే ఈ కొన్ని గులాబీ మొక్కలు లాంటివి ఉంటాయి కదా, అన్ని రకాల మొక్కలకి మనం ఫర్టిలైజర్ ఇస్తాము. అయితే గులాబీ మొక్కల వాటికి కొంచెం ఫంగస్ అనేది తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఇట్లా మనము ఈ వేస్టేజ్ వేయడం వల్ల. అందుకని స్ట్రెయిన్ చేసుకొని మనం జ్యూస్ మాత్రమే తీసేసుకొని మిగిలిన ఈ వేస్టేజ్ అంతా కూడా ఏదైనా ఒక పాట్లో మట్టి తీసి మీరు కప్పి పెట్టినా సరే, లేదా కంపోస్ట్ బిన్లో వేసేసినా కూడా అది కంపోస్ట్ కింద మారిపోతుంది. ఈ బీట్రూట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా పింక్ కలర్లో వస్తుంది. అది ఇంకా మొత్తం వాటర్ అంతా కూడా వైట్గా వచ్చేటట్టుగా కూడా అంత మట్టుకు కూడా మనము ఇదంతా కూడా జ్యూస్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి దీంట్లో నుండి. ఇప్పుడు ఎట్లా డైల్యూట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను ఖాళీ బకెట్ తీసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకున్నదంతా కూడా ఈ డిష్లో తీసుకున్నాను కదా బీట్రూట్ జ్యూస్ అంతా కూడా. ఇప్పుడు ఈ జ్యూస్ వేసేసి నేను ఇంకొక డిష్ వాటర్ యాడ్ చేసుకుంటా. అంటే 1:1 రేషియోలో మనము యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా థిక్గా అనిపిస్తుంది ఒక 1:1 చేసుకుంటే కూడా అనుకుంటే ఇంకొక డిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదండి. మనం చేసేది ఆర్గానిక్గా కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కొద్దిగా తగ్గినా కూడా ఎప్పుడైనా ఏమీ పర్వాలేదు, ఏమీ మనం సందేహం పడని అవసరం లేదు. ఇట్లా చక్కగా ఇది డైల్యూట్ అయ్యి పల్చగా కావాలన్నమాట. మనకు అది తెలిసిపోతుంది. మనము ఎప్పుడైతే మొక్కలకు ఇస్తుంటామో అప్పుడు మనకు అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు మగ్గుతో తీస్తుంటేనే మనకు తెలిసిపోతుంది. ముందు చాలా ఇట్లా చిక్కగా ఉండే, ఇప్పుడు లైట్గా అయింది చూడండి. ఇంకా కూడా కొన్ని వాటర్ వేసినా నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఇవి అన్ని రకాల పూల మొక్కలకు మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. ఈ ఫర్టిలైజర్లో మెగ్నీషియం, సల్ఫర్, జింక్, కాపర్, ఐరన్, ఇలాంటి కాల్షియం ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఈ ఫర్టిలైజర్లో ఉంటాయండి. ఈ సూక్ష్మ పోషకాలు అదే మైక్రోన్యూట్రియంట్స్ మొక్కకు అవసరమైనవి చాలా. మరి ఎప్సమ్ సాల్ట్లో ఏదైతే గుణాలు ఉంటాయో మరి అవే సేమ్ మనకి బీట్రూట్ జ్యూస్లో మొక్కలకు అందుతాయండి. ఇది ఇవ్వడం వల్ల మనము ప్రతి వారానికి ఒకసారి మనము ఈ ఫర్టిలైజర్ అయితే మన మొక్కలకు ఇవ్వచ్చు. అయితే మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు వడిలిపోయినాయి అట్లాంటివి చాలా తక్కువ రేటుకే ఇస్తారు. కొన్నిసార్లు అవి ఫ్రీగానే మనకి ఇచ్చేస్తుంటారు. అట్లాంటివి తెచ్చుకొని మనము మన మొక్కల కోసము ప్రతి వారానికి ఒకసారి మనము అన్ని కూరగాయలతో కలిపి మనం ఫర్టిలైజర్ చేసుకుంటాం కదా, దాంట్లో మీరు కట్ చేసేసినా సరే, లేదా ఇట్లా మనము సపరేట్గా ఈ బీట్రూట్స్ని అన్నిటిని కూడా కట్ చేసి ఇట్లా ఫర్మెంట్ చేసి కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చు. లేదు టైం లేదంటే ఇట్లా ఇన్స్టెంట్గా కూడా మనము మొక్కలకు అందించవచ్చు. ఈ ఫర్టిలైజర్ పూల మొక్కలకే కాదు, కాయగూర మొక్కలు, ఆకుకూర మొక్కలు, మళ్ళీ ఇంకా పళ్ళ మొక్కలు వీటన్నిటికీ కూడా మనము ఇవ్వచ్చండి. ఇక్కడ గ్రీన్ లాంగ్ బీన్స్ మొక్క ఉంది. ఈ మొక్కకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. చూడండి ఎంత చిన్న మొక్క అయినా కూడా ఎన్ని కాయలు ఉన్నాయి కదా. ఇట్లా అన్ని రకాల మొక్కలకు ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.